ఫకీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ కార్నివాల్ను ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించిన ఆమె ఈ ప్రదర్శన ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు వేదిక కల్పించిన ఫకీ ఫ్లో సభ్యులను అభినందించారు. ముద్రా లోన్స్, పీఎంఈజీపీ, లక్పతి దీదీ వంటి పథకాలతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని, రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు మరింత చేయూత అందుతుందని గద్దె అనురాధ తెలిపారు. విజయవాడ బ్రాంచ్ ఈ రోజున ఎన్ఏసి కళ్యాణ మంటపంలో ఒక షో ఎగ్జిబిషన్ విత్ కార్నివాల్ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్పర్సన్ సుప్రియ మల్లినేని, అదేవిధంగా ఈ ఫిక్సీ ఫ్లో సభ్యులందరికీ కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇవాళ మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడంలో అటు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరూ కూడా ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మనం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ముద్రా లోన్స్, మరి అదేవిధంగా పిఎంఈజీపీ అని చెప్పి ఈ రకంగా ఎన్నో రకాలు లక్కీ దీదీస్ అని చెప్పి ₹1,00,000 సంవత్సరానికి ఆదాయం వచ్చేటట్లుగా మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్స్ని ప్రోత్సహించటం, వాళ్ళకి రుణాలను అందించటం, దాంతో వాళ్ళు చిన్న చిన్న ప్రోడక్ట్స్ తయారు చేసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించటం, ఇవన్నీ కూడా నిరంతరం సాగుతున్నాయి. ఇవాళ 1 కోటి మంది డ్వాక్రా మహిళలను తయారు చేశారు చంద్రబాబు గారు. అంటే వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలకే కాకుండా ఇవాళ సమాజ అభివృద్ధికి, అదేవిధంగా దేశాభివృద్ధికి అన్నిటికీ కూడా తోడ్పడేటట్లుగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా మహిళలను ప్రోత్సహించడానికి చెప్పుకోవాలి. స్వామి వివేకానంద కొటేషన్ని మనం తప్పకుండా చెప్పాలి. మహిళల ఆర్థికాభివృద్ధి లేకుండా దేశం కానీ ప్రపంచం కానీ అభివృద్ధిని అనేది సాధించలేదు. ఎందుకంటే వాళ్ళ సమాజంలో సగభాగం ఉన్నారు మహిళలు. ఆ మహిళా శక్తిని పూర్తిగా మనం వినియోగించుకుంటేనే, మరి ఏ పక్షి ఒక్క రెక్కతో ఎగరలేదు అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా, మరి మహిళల శక్తిని కూడా మనం అందరం ఉపయోగించుకోవాలి. లేకపోతే ఒక రకంగా మనం దేశానికి ద్రోహం చేసినట్లు. ఏ రకంగా అంటే ఇప్పుడు చైనాలో ఉన్నారు, ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుతుంది. వాళ్ళకున్న చదువుతో, వాళ్ళకున్న నైపుణ్యాలతో, వాటితో ఏదో ఒకటి చేసి వాళ్ళ అమౌంట్స్ని సంపాదిస్తారు, కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తారు. నా పేరు ప్రీతి, ఐ హెడ్ కాసా గ్రూప్. ఎంఎస్ఎంఈ ఈరోజు ఎంఎస్ఎంఈ కార్నివల్ జరుగుతుంది ఎన్ఏసి కళ్యాణ మంటపంలో. The main agenda of the Flow Carnival is to give a platform for the MSMEs to exhibit their products and services. We have services from wheels to wellness, healthcare, then garments, lifestyle products, food and all. See, we have 50 plus stalls here, 50 plus stories we have from all the women entrepreneurs here. I would request you to take all the 50 stories ahead to the public and to tell the strength of the women entrepreneurs, their resilience, their power.